రెండు రోజుల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. మోస్తరు నుండి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజమండ్రి, రాజానగరం, కోరుకొండ, వేమగిరి, కడియం, కంబాల చెరువుతో పాటు పలుచోట్ల వర్షం దాటికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో పలుచోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లా కలెక్టర్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో రాత్రి నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు రోడ్ల మీదకి నీరు చేరడంతో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. ఏదైతే సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే వేటకు వెళ్లొద్దంటూ కూడా మత్స్యకారులకి ఆదేశాలు జారీ చేశారు అధికారులు. పలు చోట్ల కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నటువంటి కంబాల చెరువు వద్దను, కంబాల చెరువుతో పాటు దానవయ్యపేట, అటు రాజానగరము, మన్యం ప్రాంతమైనటువంటి కోరుకొండ, రంపచోడవరం పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. మరోపక్క కోనసీమ జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాత్రి నుంచి వర్షం పడుతుండటంతో జిల్లా కలెక్టర్ అప్రమత్తమయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలకు సెలవు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏదైతే ఈ తుఫాను కారణంగా అకాల వర్షాలతో ఒక పక్క రైతన్న కుదేలైపోతున్నటువంటి పరిస్థితి. ఉద్యానవన పంటలంతా కూడా పూర్తిగా రాత్రి నుంచి నానిపోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో గోదావరి లంక గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యానవన పంటలంతా కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎక్కడికక్కడ కొన్ని చోట్ల నాలాలు పొంగుతుంటే మరికొన్ని చోట్ల రాజమండ్రి మున్సిపల్ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. చాలా చోట్ల నీరు చేరకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనదారులు కూడా ఎక్కడికక్కడ బస్టాండ్లో ఉండిపోయినటువంటి పరిస్థితి. విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళంతా కూడా కాలేజీలకి వెళ్ళేటువంటి సమయం కావడంతో వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ వాహనాలు రాకపోకలకు అంతరాయం కొన్ని చోట్ల ఏర్పడడంతో వాళ్ళంతా కూడా బస్టాండ్లోనే నిలిచిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు కాకినాడ జిల్లాతో పాటు కోనసీమ, ఇటు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోనూ చాలా చోట్ల వర్షాలు ఏకదాటిగా కురుస్తుండటంతో కొన్ని చోట్ల ఏదైతే సాధారణంగా ప్రజలు బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఈ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు, స్కూల్కి వెళ్ళేటువంటి చిన్నపిల్లలు కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కోనసీమ జిల్లాలో ఇప్పటికే సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి నేపథ్యంలో కొన్ని చోట్ల డ్రైనేజీలు ఎక్కడైతే పొంగుతాయో, నాలాలు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో అన్ని చోట్ల కూడా అధికారులు తగు చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏకదాటి వర్షంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి.